తిరుపతి జిల్లా చంద్రగిరిలో మీకోసం మీ మోహిత్ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి. గాండ్ల వీధి, బ్రాహ్మణ వీధి, మసీదు వీధిలో పర్యటించిన ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగిన లక్ష్మి సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు లక్ష్మి. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. సుపరిపాలన అందించిన జగన్కి మళ్లీ ఓటేస్తామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారన్నారు రాజీవ్. ఈ 10th డివిజన్కి సంబంధించి 24 కోట్ల రూపాయలు జగనన్న గవర్నమెంట్ అనేక రకమైన స్కీముల ద్వారా ప్రజలకి అందించడం జరిగింది. ఈ సంక్షేమం అంతా చూసి ప్రజలందరూ తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్లో మళ్ళీ జగనన్నకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. తద్వారా ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న ఈవూరు గణేష్ గారికి, నందిగాం సురేష్ గారికి ఇద్దరికి చెరో ఓటేసి వైసీపీనే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యారన్నారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి గాలివీడు మండలం నూలివీడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు ఇంటింటికి జగన్ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరిన రమేష్ కుమార్ రెడ్డిని బాణాసంచా కాల్చి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గజమాలతో సత్కరించారు. దీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబంగా ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడమే కాకుండా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి రమేష్ అన్న ఈరోజు పార్టీలోకి రావడం మా వైసీపీ నాయకులు అంతా కూడా చాలా ఆనందపడుతున్నారు. అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి అన్న పిలుపునివ్వటం, ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తడం జరుగుతోంది.